ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 2 ఏళ్లు అవుతున్నా సిట్ విచారణ ముగియడం లేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు పిలవడం తప్పని కేటీఆర్ అనడం సరికాదన్నారు. చట్టాలను అందరూ గౌరవించి సహకరించాలని కవిత చెప్పారు. గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని ఆమె విమర్శించారు. తన ఫోన్లు తన భర్త ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయన్నారు. సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తానని కవిత తెలిపారు. బంజారాహిల్స్లో జాగృతి ఆఫీస్లో కవిత మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలన్నారు. సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2 ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయాలి. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా. చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం, వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంటు గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2 ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే నేను ఏమంటున్నా బ్రదర్, తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది.